హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జగదీష్. సో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయబోతున్నాను. సో ద ఛానల్ నేమ్ ఇస్ జేవీ స్టోరీస్ అండ్ మీ అండ్ మై వైఫ్ ఆర్ గోయింగ్ టు స్టార్ట్ దిస్ ఛానల్. సో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి సో మనకు ముందుగా మెయిన్ కావాల్సింది ఏంటంటే ఒక మొబైల్ అండ్ మొబైల్ని హోల్డ్ చేయడానికి ఒక ట్రైపాడ్ లాంటిది ఒకటి కావాలి. సో మనం ఒక ట్రైపాడ్ బై చేసాం ఇప్పుడు ఇందాక త్రూ జెప్టో అండ్ వీ విల్ అన్బాక్స్ ఇట్ నౌ. సో దీనికన్నా ముందు ఏంటంటే సో మేము ఛానల్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి సో ఫస్ట్గా చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా ప్లీజ్ మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, ఇప్పుడు మనమైతే అన్బాక్సింగ్ స్టార్ట్ చేద్దాము. చలో. సో మనం తీసుకున్న ట్రైపాడ్ అయితే సైవో అని చెప్పేసి జెప్టోలో ఆర్డర్ చేసాము. దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 800 రూపీస్ పడింది. సో లెట్స్ అన్బాక్స్ దిస్. సో ఇప్పుడు మనం అన్బాక్స్ చేద్దాము. మనం చెప్పాం కదా ఇందాక సైవో అని చెప్పేసి ట్రైపాడ్. సో ప్యాకేజింగ్ అయితే చాలా బాగా ఇచ్చారు ఫ్రెండ్స్. సో అండ్ నేను కూడా దీని రివ్యూస్ కూడా చూశాను. రివ్యూస్ అయితే బాగున్నాయి. నేను కూడా 1 to 2 times చెక్ చేశాను. ఇంకా రిమైనింగ్ ట్రైపాడ్స్లో కూడా చూశాను. లైక్ ఫ్లెక్సిబుల్ లాంటిదే ఏది బాగుంటుందో చూసి సజెషన్స్ తీసుకొని నేను ఇది బై చేశాను. సో మనమైతే దీన్ని సెలెక్ట్ చేసుకున్నాము S11 అని చెప్పేసి ఫ్లెక్సిబుల్ మినీ ట్రైపాడ్ అని చెప్పేసి. సో ఇక్కడ ఆల్రెడీ స్పెసిఫికేషన్స్ కూడా ఇచ్చారు వాళ్ళు. దీని వెయిట్ ఎంత ఉంటుంది, ఎంత మాక్సిమం వెయిట్ ఇది హోల్డ్ చేయగలదు, ఎంత హైట్ ఉంటుంది, మెటల్ ఏం యూస్ చేస్తారని చెప్పేసి 1 year వారంటీ కూడా అని చెప్పి ఇచ్చారు. సో మనం దీని కంటెంట్స్ కూడా చూద్దాము. ప్యాకేజింగ్ అయితే చాలా బాగుంది. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే డిజైన్ కూడా ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేశారు. మనకి S11 అని చెప్పేసి ఫ్లెక్సిబుల్ మినీ ట్రైపాడ్ అని చెప్పేసి ఇచ్చారు. ఆల్రెడీ ఈ ట్రైపాడ్ని యూస్ చేసి కొన్ని మూమెంట్స్ క్యాప్చర్ చేసి ఉంటారు కదా. సో అవి ఇక్కడ పిక్చర్ ఫార్మాట్లో మనకి ఆల్రెడీ ఇక్కడ డిస్ప్లే కూడా చేశారు. సో ఇక్కడ ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అని చూస్తే ఇక్కడ న్యూఢిల్లీ అని రాస్తుంది. సో దీని ఎంఆర్పి అయితే 2,999 ఉంది, అరౌండ్ 3,000. బట్ మనకైతే అరౌండ్ 800 రూపీస్కి పడింది. అంటే ఈవెన్ లెస్ దాన్ 800 రూపీస్ అని చెప్పొచ్చు. సో అరౌండ్ 750 సంథింగ్ లైక్ దట్. సో ఓకే, దీన్ని ఇప్పుడు మనం అన్బాక్స్ చేసి చూద్దాం. లెట్స్ గో. సో ఇప్పుడు దీన్ని మనం కూడా చూద్దాం ఒకసారి. సో చూసినట్లయితే ఒక బాక్స్లో ఒక ట్రైపాడ్ ఉంది అండ్ అలాగే కొన్ని పేపర్ వర్క్ కూడా ఉంది. చూద్దాం. సో ఇంకా ఇది వచ్చేసి మనకి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఇచ్చారు ఎలా యూజ్ చేయాలని చెప్పేసి. సో ఎలా హోల్డ్ చేయాలి ఇది నేను మీకు లాస్ట్లో చూపిస్తాను. సో ముందైతే ట్రైపాడ్ గురించి చూసేద్దాం, పక్కన పెడదాం. సో ట్రైపాడ్ అయితే సో దీని క్వాలిటీ అయితే బోత్ ప్లాస్టిక్ అండ్ రబ్బర్ రెండు మిక్స్ అయ్యాయి. సో నాకైతే క్వాలిటీ పరంగా లైక్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. సో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అండ్ ఇక్కడ మీకు చూస్తే ఇక్కడ ఒక బాల్ ఉంటుంది. ఈ బాల్ ఎందుకంటే మనం 360 degreesలో మనం రొటేట్ చేసుకోవచ్చు దీన్ని. సో బై యూజింగ్ దిస్ నాబ్ అనమాట. ఈ నాబ్ని మనం టైట్ చేసుకొని ఇట్లా లూజ్ చేసుకొని సో ఇలా మూవ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకు ఎలా కావాలంటే ఏ యాంగిల్ కంటే ఆ యాంగిల్ మనం పొజిషన్ పెట్టేసుకోవచ్చు. సో వన్స్ దీన్ని మీ పొజిషన్లో ప్లేస్ చేయాలనుకున్నప్పుడు దీన్ని ఇట్లా ప్లేస్ చేస్తే మీరు దీన్ని టైట్ చేసుకోవాలంటే. సో మీరు ఇలా టైప్ చేశారంటే ఇది ఇలాగే ఉండిపోతుంది, ఇది ఎక్కడ మూవ్ అవ్వదు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీరు చూసారంటే ఇది ఒక స్క్రూ లాంటిది ఇచ్చారు. ఈ స్క్రూ ఏంటంటే మీరు కెమెరాస్ ఉంటుంది కదా, ఆ కెమెరాస్ని కింద ఒక హోల్ ఉంటుంది. ఆ హోల్ని దీని మీద ప్లేస్ చేసేసి మీరు కెమెరా తిప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఒక వీల్ ఇచ్చారు ఆల్రెడీ వాళ్ళు. సో ఈ వీల్ని కన్నా మీరు తిప్పారంటే అది ఆటోమేటిక్గా టైటన్ అయిపోతుంది. సో వీఆర్ గుడ్ టు గో ఫర్ ద షూటింగ్ అనమాట. ఇంకొకటి ఏంటంటే మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక బ్యాలెన్సింగ్ లాంటిది ఒకటి ఇచ్చారు. సో మీకు అది కూడా చూపిస్తాను. ఇప్పుడు దీన్ని లూజ్ చేస్తున్నాను. ఈ బ్యాలెన్సింగ్ లాంటిది దేనికంటే మీరు ఇక్కడ చూస్తే దీని మీద ఒక బబుల్ లాంటిది చూస్తారు. ఇక్కడ బబుల్ కనిపిస్తుంది. ఈ బబుల్ దేనికంటే ఈ బబుల్ మిడిల్లో ఉన్నప్పుడు మీ మొబైల్ కానీ మీ కెమెరాస్ కానీ కరెక్ట్ పొజిషన్లో ఉన్నాయి, ఎక్కడ టిల్ట్ లాగా లేకుండా లేక ఒక యాంగిల్లో బెండ్ అవ్వకుండా కరెక్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు మీకు ఏంటంటే వీడియోస్ కూడా కరెక్ట్గా వస్తాయి అన్నమాట. ఒక సైడ్కి బెండ్ అయినట్లు లేకుండా నార్మల్గా ఇట్లా లేకుండా మీకు కరెక్ట్గా వస్తాయి. సో అందుకని చెప్పేసి మనం దీన్ని చెక్ చేసుకొని మనం మొబైల్ అనేది కానీ కెమెరా కానీ కరెక్ట్ పొజిషన్లో ఉన్నాయా లేదా అని చెప్పేసి మనం చెక్ చేసుకోవచ్చు. సో అదొకటి. ఇప్పుడు మనం దీన్ని ఈ పొజిషన్లో పెట్టి టైట్ చేద్దాం. మనం దీని బ్యాలెన్సింగ్ కూడా చూసుకున్నాం. ఇక్కడ కరెక్ట్ మిడిల్లో ఉందా లేదని చెప్పేసి పొజిషన్ ప్లేస్ చేసుకున్నాం. సో ఇప్పుడు చూసారంటే మీరు ఇక్కడ కరెక్ట్గా ఉంది మిడిల్లోకి. అంటే మనం ఇక్కడ పెట్టదని బట్టి కూడా ఉంటుంది అనమాట. మనం ఇట్లా క్రాస్గా పెట్టామంటే అది క్రాస్గా వెళ్ళిపోతుంది. సో మీరు పెట్టేటప్పుడు కూడా మీరు ప్లేస్ చూసుకొని ప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీనిలో మొబైల్ ఎలా ప్లేస్ చేయాలని చెప్పేసి కూడా చూద్దాము. ఇక్కడ చూసారంటే మీకు రెండు పక్కల జాయింట్స్ రెండు సేమ్గానే కనిపిస్తాయి. బట్ మనకి ఇక్కడ ఏంటంటే దీన్ని రిమూవ్ చేసుకోవాలి. దీన్ని రిమూవ్ చేసుకోవాలన్నమాట మనం. సో దీన్ని ఇక్కడ జస్ట్ కిందికి కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే ఇలా ఇలా వచ్చేస్తుంది, లూజ్ అయిపోతుంది. సో దీన్ని మనం ఇలా ప్లేస్ చేసుకొని మనం మొబైల్ అనేది ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ పెట్టుకున్న తర్వాత మనం దీన్ని నార్మల్గా ఇది సైడ్ అడ్జస్ట్మెంట్స్ కానీ ఇట్లా చేసుకోవచ్చు అనమాట. ఎలాస్టిక్ ఇక్కడ ఇది ఇచ్చారు కొంచెం స్ప్రింగ్ లాంటిది మనకి. అలా పెట్టుకున్నప్పుడు మనకు మొబైల్ అనేది ప్లేస్ అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి ఇక్కడ కొంచెం చూసారంటే ఇక్కడ సాకెట్ లాంటివి కూడా ఒకటి ఇచ్చారు. మనం ఇక్కడ మైక్రోఫోన్ కానీ పెట్టుకోవచ్చు. అంటే ఇందులో ప్లేస్ చేసుకోవడానికి
అలాగే మనము ఫ్లాష్ లైట్స్ ఉంటాయి కదా, మనం వీడియో షూట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఆ ఫ్లాష్ లైట్స్ కూడా మనం ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. సో అదొకటి. మనం ఇక్కడ మొబైల్ ప్లేస్ చేసుకున్న తర్వాత మనం ఇన్ కేస్ ఒకవేళ దీన్ని రొటేట్ చేయాలనుకున్నప్పుడు ఏమవుతుందంటే, మనం చూసారంటే ఇక్కడ ఈ విధంగా రొటేట్ కూడా చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇది రొటేషన్ కోసం కాదు, ఇది మనం రిమూవ్ చేసామంటే ఇక్కడ ఒక స్క్రూ ఉంటుంది. ఇక్కడ ఒక స్క్రూ ఉంటుంది అనమాట. ఇక్కడ మనం కొన్ని కెమెరాస్ కూడా ప్లేస్ చేసుకొని ఆ విధంగా మనం దాన్ని యూస్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే మన దగ్గర కెమెరా లేదు, ఓన్లీ మొబైలే కాబట్టి సో మనకి దీంతో యూజ్ ఉండదు. సో మనం దీన్ని మళ్ళీ ప్లేస్ చేసేద్దాం. నేను యూజ్ చేసిన తర్వాత దీన్ని రివ్యూ కూడా నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను. ఇది జస్ట్ అన్బాక్సింగ్ వీడియో మాత్రమే. సో దీన్ని మనం టైట్ చేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ మనం క్లోజ్ చేసేటప్పుడు ఎలా చేయాలంటే, చాలా మంది జస్ట్ ఇలా గట్టిగా పెట్టేసి ఇలా ప్రెస్ చేసేస్తారు. అలా ప్రెస్ చేస్తే ఇది బ్రేక్ అయిపోతుంది. ప్రజెంట్ అయితే మెటల్ అయితే కొంచెం చాలా బాగుంది కాబట్టి సో అంత ఈజీగా బ్రేక్ అవ్వదు. బట్ స్టిల్ చెప్తున్నా, కొంతమంది గట్టిగా ప్రెస్ చేసేటప్పుడు అంటే బ్రేక్ అయిపోతుంది కాబట్టి. ఇక్కడ చూసారంటే ఇక్కడ ఈ ప్లేసెస్ ఉన్నాయి కదా, ఈ హోల్స్ని కరెక్ట్గా ఇందులో ప్లేస్ అవ్వాలన్నమాట. సో మీరు ఇక్కడ చూస్తే కరెక్ట్గా అందులో ఫిక్స్ అయిన తర్వాత ఇలా జస్ట్ అంటే ఫిక్స్ అయిపోతుంది. దీన్ని మనం జస్ట్ ఇక్కడ ఇట్లా ప్లేస్ చేసేసుకొని మనము ఇలా పెట్టేసుకున్న తర్వాత జస్ట్ ఒకసారి నేను ఇంకోసారి ఓపెన్ చేసి చూపిస్తాను. ఇలా మొబైల్ ఇక్కడ పెట్టేసుకున్నామంటే మనకు కరెక్ట్గా సెట్ అయిపోతుంది మొబైల్ అనేది. ఇక్కడ ప్లేస్ చేసుకొని మనం వీడియోస్ అనేది క్లారిటీ షూట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఈ వీడియో మాత్రం మా వైఫై షూట్ చేస్తుంది. సో ఈ క్రెడిట్స్ అనేది తనకే యాక్చువల్లీ ఈ వీడియోకి మాత్రం. సో మనం ఫర్దర్గా వచ్చే వీడియోస్ అన్నింటిలో కూడా ఏంటంటే మనం మొబైల్ ఇక్కడ ప్లేస్ చేసుకొని మనం ప్రతిదీ కూడా షూట్ చేసుకుందాం. అంటే లైక్ ఇండోర్ వీడియోస్ వరకు మాత్రం కూడా. ఎందుకంటే అవుట్డోర్లో కూడా మనం షూట్ చేసుకోవచ్చు. యాక్చువల్ జస్ట్ వీ కెన్ హోల్డ్ దిస్ మొబైల్ అన్నమాట. ఇలా హోల్డ్ చేసుకోవచ్చు. ఎక్కడ కూడా లైక్ వెయిట్ ఎక్కువ ఉన్నా కానీ లైక్ పడిపోయే విధంగా అయితే ఏం లేదు అంత ఈజీగా. సో కరెక్ట్గా ఉంది. ఈవెన్ గ్రిప్ కూడా చాలా బాగుంది. ఎక్కడ కూడా జారిపోతుందన్న లైక్ భయం అవసరం లేదు. ఎందుకంటే కంప్లీట్ వాళ్ళు రబ్బర్ మెటల్ ఇక్కడ యూస్ చేస్తారు ఫ్లెక్సిబుల్గా ఉండదని కోసం అనేసి. సో ఇది ఓవరాల్ వీడియో అయితే. నేను కూడా రివ్యూస్ చూశాను, రివ్యూస్ కూడా చాలా బాగానే ఉన్నాయి. ఈవెన్ యూట్యూబ్లో కూడా చూశాను. అందులోనూ నేను దాని వెబ్సైట్కి వెళ్ళేసి లైక్ చెక్ చేశాను కూడా, అక్కడ కూడా రివ్యూస్ అనేది చాలా బాగానే ఉన్నాయి. అండ్ జెప్టోలో అయితే దీని కాస్ట్ చాలా తక్కువగా ఉంది. ఈవెన్ మనకి ఇన్స్టామార్ట్లో అయితే అసలు అవైలబిలిటీలో లేదు. ఇంకోటి ఆన్లైన్లో చూసాను, బట్ 2-3 days టైం పడుతుంది కాబట్టి నేను జెప్టోలో తీసుకున్నాను. నేను కూడా ప్రోడక్ట్ ఎలా ఉంటుందో అని చెప్పేసి ఫస్ట్ భయపడ్డాను. బట్ స్టిల్ వన్స్ ఐ గాట్ ఇన్ టు మై హ్యాండ్స్ లైక్ ఐ ఫీల్ ఇట్ గుడ్. సో ప్రోడక్ట్ అయితే ఎలా ఉంటుంది అనుకుని భయపడ్డాను ఫస్ట్. సో బట్ కాకపోతే ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది, నాకు కూడా చాలా బాగా నచ్చింది. సో వర్త్ ఫర్ ద మనీ అనమాట యాక్చువల్లీ. ఎందుకంటే తక్కువ కాస్ట్లో కూడా ఉన్నాయి, లైక్ 300 రూపీస్లో కూడా ట్రైపాడ్స్ ఉన్నాయి కొన్ని. బట్ మనం స్టార్టింగ్ అన్ని ప్రిఫర్ తీసుకున్న తర్వాత మళ్ళీ రిగ్రెట్ అవ్వకూడదు. ఎందుకంటే మనం అలాగా బై చేసేటప్పుడు ఆల్రెడీ ఒకేసారి మంచిది తీసుకుంటే లైక్ కొంచెం బాగుంటుంది అని చెప్పేసి నేను అయితే చూస్ చేసుకున్నాను. సో మీరు కూడా ఒకసారి ఎవరైనా యూజ్ చేసి ఉంటే జస్ట్ కమెంట్ బాక్స్లో ఒకసారి కమెంట్ చేయండి. మీకు ఎలా నచ్చింది ఈ ప్రోడక్ట్, మీకు ఎలా ఉంది, మీ ఫీడ్బ్యాక్, దీని రివ్యూస్ గురించి మీరు ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇన్స్ట్రక్షన్ మాన్యువల్కి వెళ్దాం దీని పక్కన పెట్టేసి. సో ఇక్కడ చూసారంటే మనకు క్లియర్గా మెన్షన్ చేశారు సైవో S11 ఫ్లెక్సిబుల్ మినీ ట్రైపాడ్ అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్ అని చెప్పేసి. ఇక్కడ చూసారంటే పొజిషన్ కూడా చాలా ఇక్కడ మెన్షన్ డయాగ్రామ్ వరకు పిక్టోరియల్ రిప్రజెంటేషన్ చాలా బాగా ఇచ్చారు. సో మనకి ఇక్కడ మల్టీ ఫంక్షన్ హోల్డర్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారనమాట మనకి. సో ఇక్కడ చూసారంటే మేము ఇందాక చెప్పాను కదా, ఆల్రెడీ దీన్ని ఇట్లా ఓపెన్ చేసుకొని మనం ఇక్కడ మొబైల్ని ఇట్లా ప్లేస్ చేసుకోవాలి. ఇలా ప్లేస్ చేసుకొని మనం యూస్ చేసుకోవచ్చు. అలాగే నేను చెప్పాను కదా ఆల్రెడీ, దీన్ని మళ్ళీ క్లోజ్ చేసుకున్న తర్వాత దీనిపైన ఒక నాబ్ లాంటిది వచ్చిందని చెప్పేసి అక్కడ మనం DSLR కెమెరాస్ కానీ అట్లా ప్లేస్ చేసుకొని అలా మళ్ళీ మనం దాన్ని యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చెప్పాను కదండి ఆల్రెడీ ఇక్కడ బాల్ ఫంక్షనాలిటీ ఇవ్వడం వల్ల ఏంటంటే మనము ల్యాండ్స్కేప్ మోడ్లోనే కాదు, మనం నార్మల్గా స్ట్రైట్గా కూడా మనం తీసుకోవచ్చు. లైక్ హారిజాంటల్ వ్యూలో కానీ హారిజాంటల్ వ్యూలో తీసుకోవచ్చు. అలాగే వర్టికల్ వ్యూలో కూడా మనం వీడియోస్ అన్ని షూట్ చేసుకోవచ్చు రెండింటికి కూడా. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఏంటంటే మీకు అదే పని ఇక్కడ హైలైట్ చేశారు స్లాట్ ఫర్ అవుటర్ ఇంటర్ఫేస్ అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ హోల్డర్ అని చెప్పేసి. సో ఇక్కడ మనం ఏదో ఒకటి ప్లేస్ చేసుకోవచ్చు మనకు కావాల్సింది ఏదన్నా కానీ కావాలనుకుంటే. ఇక్కడ ఎందుకు ఇచ్చారండి ఇవి చూసారు ఇక్కడ, అంటే మీరు కింద అది లూజ్ చేసిన తర్వాత ఇంకొక నాబ్ లాంటిది ఉందని చెప్పాను కదండి. అక్కడ ఏంటంటే మీరు ఎక్స్ట్రా ఏమైనా గ్యాడ్జెట్స్ ఉన్నా కానీ అక్కడ ప్లేస్ చేసుకొని మీరు టైట్ చేసేసుకుంటే అయిపోతుంది. సో మనకి ఇక్కడ ఒకటి చూపించారు కదా, సో ఆ విధంగా వస్తుంది. సో ఇదండి ఇక్కడ మీ రిమైనింగ్ ఎలా యూస్ చేసుకోవాలని చెప్పేసి ఉన్నాయి, లేకపోతే యూజర్ నోటీస్ ఇవన్నీ కూడా ఇంకా మీకు అంత హిందీలో ఉంది. సో ఇదండి నా ఫీడ్బ్యాక్ అయితే దీని గురించి. సో ఈ ప్రోడక్ట్ లింక్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్లో ప్లేస్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడ నుంచి మీరు బై చేయొచ్చు. అలాగే ఇంకెటువంటి వీడియోస్ కావాలనేసి సో మీరు ఒకసారి కమెంట్ బాక్స్లో పెట్టారంటే లైక్ అన్బాక్సింగ్ వీడియోస్, లైక్ ట్రావెల్ వీడియోస్, లేకపోతే ఏదైనా మీకు హైదరాబాద్లో నియర్ బై ప్లేసెస్లో ఉన్న అక్కడ వీడియోస్ ఏమైనా షూట్ చేయాలి, అవి ఏమన్నా మీకు వాటి గురించి కావాలనుకున్నప్పుడు మీరు కమెంట్ బాక్స్లో పెట్టారంటే నేను దాని గురించి మ్యాక్సిమం నేను ఏ రోజైతే ఫ్రీ అవుతానో దాన్ని చూసుకొని అక్కడికి వెళ్ళి ఆ వీడియో షూట్ చేసి మీకోసం నేను ఖచ్చితంగా అప్లోడ్ చేయడానికి నేను
నా సైడ్ నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను, ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను కూడా. మేబీ కొంచెం డిలే అవ్వచ్చు, బట్ డెఫినెట్లీ ఐ విల్ ట్రై ఇట్. ఓకే, థ్యాంక్ యూ ఆల్, బాయ్ బాయ్.